ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణంలోపు మేషరాశి వారికి తిరుగులేదు. ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం లోపుగా మేషరాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరికి మంచిగా చెడుక, వీరి జీవితంలో అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, న్యాయకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ, అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారి స్నేహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు వీరి జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి. మేషరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాగ్రతతో పనిచేసే లక్ష్యాన్ని చేరతారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభతో గౌరవ సన్మానాలను కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. మనోబలం కలదు. ఆదాయానికి తగినట్టు వ్యయం కూడా కలుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని అయితే చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏప్రిల్ 8వ తేదీ సూర్యగ్రహణం లోపుగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. మేషరాశి వారికి ఈ రాశివారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి యొక్క శ్రమ, పట్టుదల, అత్యంత చతురత కలిగిన మనస్తత్వం కలిగిన వారుగా వీరు ఉంటారు. అత్యంత చతురత కలిగిన మనస్తత్వం కలిగిన వారు వీరు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులత వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు. మేషరాశి వారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపైన మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నేతలుగా ఎదగడం కారణంగా వీరిపైన ప్రజలలో ఎనలేని మమకారం కనిపిస్తుంది. ఇతరుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించారు. వీరి యొక్క ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదల. వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ప్రేమ పిపాసకులుగా ఉంటారు. ఉత్సాహవంతులుగా కూడా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందగలుగుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా కూడా మారుతుంది. అంటే ప్రేమ వలన వీరు బాధపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు. ఈ రాశికి చెందిన వారి యొక్క హాబీల గురించి చూసుకున్నట్లయితే మేషరాశికి చెందినవారు లాటరీలో పాల్గొన్న ఒక హాబీగా ఉంటుంది. సవాళ్లకు ఉన్నటువంటి
తమ యొక్క హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను కూడా అభ్యసించడం కూడా వీరికి హాబీగా ఉంటుంది. ఈ రాశి వారి వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటి అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమలలో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటుగా సూపర్ మార్కెట్ ప్రారంభించినా సరే లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లు అయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశికి చెందినవారు స్వేచ్ఛా ప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలను తీసుకునేవారై స్వార్థపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులను అర్ధాంతరంగా వదిలిపోయేవారుగా ఉంటారు. సహనం లేనివారుగా కూడా వీరు ఉంటారు. మేషరాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులవుతారు. కాగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద మేషరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు. దాదాపు వీరు ప్రాణమిత్రులని చెప్పవచ్చు. మేషరాశి వారు ఎంత కష్టపడైనా సరే పనిని సాధించాలనే ఆకాంక్ష వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా తలుచుకుంటే పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోరు. ఈ రాశి వారిపైన సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉండడం చేత జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపైన వీరికి ఎప్పుడు కూడా మనసులో అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆడంబరలేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము వీరికి మేలు చేస్తాయి. తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెలా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఈ శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేస్తే మంచిది. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించినటువంటి శాశ్వత అలవాటుగా చేసుకోండి. చూసారు కదా, మేషరాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.